నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ తిరుపతిలో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు భక్తుల రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు డీఎస్పీ గేట్లు తెరవడం వలన తొక్కిసలాట జరిగిందని వ్యాఖ్య ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ సమీక్ష పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను గొప్పగా చూస్తానని భరోసా తిరుపతిలో ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాట పరిసర ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, స్థానిక నేతలు ఉన్నారు. బుధవారం చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన గురించి సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు వివరించారు. జిల్లా అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు కలెక్టర్, పోలీసు అధికారులపై సైతం మండిపడ్డారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబులెన్స్ల లభ్యత గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో టీటీడీ జేఈఓ గౌతమిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈఓగా మీ బాధ్యత గుర్తులేదా అని ప్రశ్నించారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా అని మండిపడ్డారు. జిల్లా అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు కలెక్టర్, పోలీసు అధికారులపై సైతం మండిపడ్డారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబులెన్స్ల లభ్యత గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో టీటీడీ జేఈఓ గౌతమిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈఓగా మీ బాధ్యత గుర్తులేదా అని ప్రశ్నించారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా అని మండిపడ్డారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారని, అలానే తొక్కిసలాట జరగాక సహాయ చర్యలు ఎలా చేపట్టారని ప్రశ్నించారు. వాట్సాప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అని ఆయన అడిగారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు మృతి చెందినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. దైవ దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారని, దీంతో తొక్కిసలాట జరిగిందని తెలియజేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారని, ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించి విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనపై అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, పవిత్ర తిరుపతిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని అన్నారు. అలాగే డీఎస్పీ గేట్లను తెరవడం వలన తొక్కిసలాట జరిగిందని, అలాగే మరికొందరు అధికారులు తప్పిదం వల్లే ఈ దురదృష్టకర ఘటన జరిగిందని బిఆర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం, టోకెన్ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారని, ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి, నాకు క్లియర్ గా లోపం కనిపిస్తుంది, మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాం. కదా చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను. నేను మీ అందరి ముందరే అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను.
ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఈ టైంలో కుట్రేమి ఉండవు అండి, దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు, కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. మంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రియా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్ లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేసి. అందరూ ఉన్నారు, యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను గొప్పగా చూస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూసాం, ఇకపై మరోలా చూసుకుంటామని అధినేత హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు, కానీ కేవలం 6 నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుందని ఆరోపించారు. ప్రతి ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను 8 నెలల్లో పూర్తిగా గాలి కొదిలేశారని మండిపడ్డారు. గతంలో మనమిచ్చిన పథకాలను రద్దు చేశారు, అవేమీ అమలు కావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫోన్ అనే ఒక ఆయుధంతో ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలోకి మనం తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కూడా జాగృతి చేసే కార్యక్రమం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం చేయాలి. బహుశా కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూసాం. కార్యకర్తలను ఇక్కడ కాదు, కార్యకర్తలను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన చేస్తాను. మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా. అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు విజయ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని దేవాదాయ శాఖ రీజనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఏకాదశి రోజున విజయ భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు శంకు తీర్థ దర్శనం లభిస్తోందని చెప్పారు. ఈ నెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరణ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు విజయ భక్తుల ఏర్పాట్లను ఈ రోజు దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఆజాద్, ముక్కోటి ఉత్సవాల ఇన్ఛార్జ్ లీలాకుమార్, ఆలయ నిర్వహణ అధికారి అన్నపురెడ్డి కోటిరెడ్డితో కలిసి ఆయన ఆలయ ప్రాంగణాన్ని పర్యవేక్షించారు. అనంతరం చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. ఏకాదశి, ధ్రువదశి 2 రోజులు భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని శంకు తీర్థాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లను ఘనంగా నిర్వహించామని చెప్పారు. గత సంవత్సరం ఏకాదశికి 60,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 10వ తేదీన జరుగు ముక్కోటి ఏకాదశికి 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎంటై అసౌకర్యాలకు తావు లేకుండా 250 మంది వాలంటీర్లు, 300 మంది పోలీస్ సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉంటూ సేవలందించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సామాన్యుల ఉచిత దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు ముందుగానే తెలియజేయడం వల్ల సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. సబ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలను పెంచి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలకడాన్ని సిపిఎం సీనియర్ నాయకులు తీవ్రంగా ఖండించారు. విద్యుత్ ఛార్జీలు పెరగడానికి ప్రధానమైన కారణం సర్దుబాటు ఛార్జీలు, సర్వీస్ సబ్ ఛార్జీలే కారణమని చెప్పారు. కూటమి ప్రభుత్వం సబ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలపై భారాన్ని మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంగళగిరి సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవలు, సిపిఎం పట్టణ నాయకులు వీసం జవహర్లాల్, రాజధాని సిపిఎం నాయకులు ఎం రవి, ఎం బాలాజీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలను పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చి మాట తప్పిందని ధ్వజమెత్తారు.
సబ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపిందని ఆరోపించారు. మంగళగిరి ఈడీ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదని సబ్ ఛార్జీలను మాత్రమే పెంచామని చెప్పడం దుర్మార్గమని అన్నారు. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం 2 నెలల్లోనే కాల్చిన యూనిట్ల కన్నా ఎక్కువగా సబ్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాన్ని మోపారని, ప్రజలను అమాయకులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలపై భారాన్ని మోపుతూ పెంచిన సబ్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా కరెంటు బిల్లులను దగ్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. పెంచిన సబ్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని, లేదంటే రానున్న రోజుల్లో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎంటీఎంసీ క్లాబ్ డ్రైవర్లకు 2 నెలల నుండి జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలను ఎలా పోషిస్తారని రాజధాని సిపిఎం నాయకులు ఎం రవి ప్రశ్నించారు. క్లాబ్ డ్రైవర్లకు జీతాలు చెల్లించకుండా ఏజెన్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే అధికారులు ఏజెన్సీపై చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న 2 నెలల జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతూ మంగళగిరి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గత 7 రోజులుగా క్లాబ్ డ్రైవర్లు నిర్వహిస్తున్న నిరసన సమ్మెకు రాజధాని సిపిఎం నాయకులు ఎం రవి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు టన్నుల కొద్దీ చెత్తను పట్టణం నుండి బయటకు తరలిస్తున్న క్లాబ్ ఆటో డ్రైవర్లకు జీతాలు చెల్లించే విషయంలో అధికార యంత్రాంగం, ఏజెన్సీ సాకులు చెప్పడం సరైనది కాదని అన్నారు. జీవ ప్రకారం వారికి జీతాలు చెల్లించకుండా అరాకొర జీతాలు ఇవ్వటమే కాక అవి కూడా ఏ నెల కానెలా సక్రమంగా చెల్లించకుండా నెలల తరబడి పెండింగులు పెడుతున్నారని అన్నారు. ఈఎస్ఐ కార్డులు సైతం ఇవ్వకుండా డ్రైవర్లను ఇబ్బందులు పెడుతున్న ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఎంటీఎంసీ క్లాబ్ డ్రైవర్ల న్యాయమైన ఆందోళనకు సిఐటియు గుంటూరు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి అధికారులు, ఏజెన్సీ చొరవ చూపకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పారు. అనంతరం సిఐటియు పట్టణ నాయకులు వీసం జవహర్లాల్ మాట్లాడుతూ ఎంటీఎంసీ క్లాబ్ డ్రైవర్లు 7 రోజుల నుండి సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు మంత్రి లోకేష్, మున్సిపల్ మంత్రి నారాయణలు స్పందించి క్లాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. క్లాబ్ డ్రైవర్ల జీతాలను 24,500 రూపాయలు పెంచాలని కోరుతూ వారికి ఈఎస్ఐ కార్డులు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు నాయకులు జేవీ రాఘవులు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్రాన్ని చెబుతూ స్వచ్ఛ ఆంధ్ర కోసం పట్టణాల్లో వేస్టేజీనంతా టన్నుల కొద్దీ బయటకు తరలిస్తున్న క్లాబ్ ఆటో డ్రైవర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. ఎంటీఎంసీ క్లాబ్ డ్రైవర్ల సమ్మె పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించకపోతే క్లాబ్ ఆటో డ్రైవర్లకు అండగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తిరుమల ఘటనపై సమగ్ర న్యాయ విచారణకు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్ చేశారు. త్వరితగతిన ఎక్స్గ్రేషియా అందజేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో 5 భక్తులు చనిపోవడం పట్ల సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘాతకానికి టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగమే బాధ్యత వహించాలి. పెద్ద ఎత్తున భక్తులు పోటీపడి వస్తారని అంచనా ఉన్నా దానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది అని అన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలు ₹1 కోటి చొప్పున ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స, ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొత్తం ఘటనపై సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంలో దర్శనానికి సంబంధించిన ఒక విషాదకరమైన ఘటన జరిగింది. అక్కడ తొక్కిసలాట్లో భక్తులు టోకెన్లు తీసుకునే సందర్భంలో తొక్కిసలాట్లో దాదాపు 6 మరణించారని, ఒక 50 మంది గాయపడి ఆసుపత్రిలో చేరారని చెప్పేసి మీడియాలో వచ్చింది. బహుశా ఇంకా చాలామంది గాయపడిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా ఉండుండొచ్చు. వాళ్ళు లెక్కలకి లేకుండా వాళ్ళు వ్యక్తిగతంగా ఉండి కూడా ఉండొచ్చు. ఏమైనా ఇది చాలా విషాదకరమైన ఘటన. మనం ఇటువంటి ఘటన జరగకూడదని అందరం కోరుకోవాల్సి ఉంటుంది. మరి ఇంత పెద్ద తిరుపతి తిరుమల దేవస్థానం అని చెప్పంటే పవిత్రమైన దేవస్థానం. అందరూ భక్తులు అక్కడికి వస్తారు. ఆ భక్తులు పూజించడానికి వచ్చిన వాళ్ళని ఈరోజు మనం రక్షించుకోలేని పరిస్థితిలో, దుర్గతిలో రాష్ట్ర ప్రభుత్వం, తిరుపతి పాలక మండలి, అక్కడ యంత్రాంగం పడిందనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది ఎందుకు జరిగింది? అంత పెద్ద ఆదాయం కలిగిన తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏర్పాట్లు చేసుకునే శక్తి లేదా? లేకపోతే ఆ పాలక మండలిలో శ్రద్ధ లేదా? ప్రపంచాన్నంతటినీ కంప్యూటర్లో పెట్టి నియంత్రణ చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తుంటారు.
అన్నిటినీ వేళ మీదనే చూపిస్తుంటారు. రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పేసి చెప్తుంటారు. మరి అటువంటి వాళ్ళకి, అటువంటి వారు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే, అంటే 10 లక్షల మంది వస్తారని, రోజుకు 1 లక్ష మంది టోకెన్ల కోసం ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఉంది. మీడియాలో చూస్తే 1,40,000 మందికి టోకెన్లు ఇప్పుడే ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి పెద్ద కార్యక్రమంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి, పాలక మండలి దగ్గర నుంచి ఘోరమైన వైఫల్యం స్పష్టంగా ఉందని చెప్పేసి కనపడుతుంది. అక్కడ జరిగిన మరణాలకి, అక్కడ గాయపడిన వారి యొక్క బాధలకి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, పాలక మండలి బాధ్యత వహించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీని మీద స్పష్టంగా ఎవరి బాధ్యత ఎంతో స్పష్టంగా తేలేదానికి ఒక స్వతంత్రమైన విచారణ చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం. అక్కడ సడన్గా గేట్ ఓపెన్ చేసాడు ఒక డిఎస్పీ అని చెప్పేసి ఇప్పుడే ప్రారంభమైంది. ఇది ఎవడో ఒక బకరాని ఎంచుకునేదానికి, చూసేదానికి ప్రయత్నం చేసి బకరాలను పట్టుకుంటే ఉపయోగం లేదు, అసలు పులులను పట్టుకోవాలి దీనికి కారణమైన వాళ్ళని. అందుకని ఒక సమగ్రమైన స్వతంత్రమైన విచారణ చేయాలని చెప్పేసి కోరుతుంది. కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ ఏర్పాట్లను ఎవరు పర్యవేక్షించారు? టీటీడీ పాలక మండలిలో ఉండేవారు ఎవరైనా పర్యవేక్షణ చేశారా? దాని చైర్మన్ ఏమైనా పర్యవేక్షణ చేశాడా? లేదు. ఇంత పెద్ద కార్యక్రమం, చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా వస్తుంటారు. మోడీ గారు వస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ విశాఖపట్నంలో వాలిపోయారు. మనకు అభ్యంతరం లేదు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంది. 5,000 మంది పోలీసులను అక్కడ పెట్టారు. 10 లక్షల మంది వచ్చే జనానికి అంత విలువ లేదా? వాళ్ళ ప్రాణాలకి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎవరైనా ఒక మంత్రినన్నా అక్కడ పెట్టారా? తెలియదు, మీడియాలో రావడంలా. లేదు. ఇప్పుడు పాలక మండలి, కొత్త పాలక మండలికి ఇక చైర్మన్, వైస్ చైర్మన్ అన్నారు. ఆయన ఏమన్నా ముందు వెళ్ళి పర్యవేక్షణ చేశాడు? ఇవన్నీ వస్తున్న ప్రశ్నలు. వీటన్నిటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన తిరుమల అంటే ఇంకా ఎక్కువ ప్రేమ అనుకుంటా. ముఖ్యమంత్రి గారికి కుప్పం మీద ప్రేమ అయితే తిరుపతి మీద పవన్ కళ్యాణ్ కూడా ప్రేమే. మరి వారిద్దరు సమాధానం చెప్పాలి. అందుకని విచారణ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే క్షతగాత్రులకి ఇప్పటి వరకు చనిపోయిన వారికి నష్టపరిహారం నేను మీడియాలో చూడాలి. ప్రభుత్వం ప్రకటించినట్టు ఏమైనా ప్రకటించారా? చేయలేదు. ఇది మరీ అన్యాయంగా ఉంది. ఈరోజు మంత్రులు వెళ్ళారా అంటున్నారు. వెళ్ళడం కాదు, ఆ కుటుంబానికి ఈ పార్టీకి మానవత్వం కలిగిన ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలా. మా పార్టీగా ₹1,00,00,000 అంటున్నాం. ₹1,00,00,000 అంటే మాకేం తెలియక చెప్తున్నాం. తిరుమల దేవస్థానానికి వచ్చే ఆదాయాన్ని పోల్చుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వాటిని పోల్చుకుంటే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. కానీ నష్టపరిహారం ప్రకటించకపోవడమే ఆశ్చర్యకరంగా ఉంది. అలాగే క్షతగాత్రులకు కూడా అవసరమైన నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే అది ఇస్తేనే ఏవైనా తిరుమల దేవస్థానం యొక్క గౌరవాన్ని, పవిత్రతని కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు, దార్శనికతకు రియల్ టైం గవర్నెన్స్ ఒక నిదర్శనమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. టెక్నాలజీలో పాలన కొత్త పుంతలు తొక్కించగలమని ఆర్టీజీఎస్ ద్వారా సీఎం నిరూపించారని తెలియజేశారు. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె దినేష్ కుమార్ మంత్రికి స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనిచేస్తున్న విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతమంది వ్యవస్థ కలిగి ఉండడం అద్భుతమన్నారు. ఈ సాంకేతిక సదుపాయంతో ప్రభుత్వంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చేపట్టగలమన్న నమ్మకం ఆర్టీజీఎస్ ను చూశాక కలుగుతోందన్నారు. టెక్నాలజీ కలిగి ఉండడం ఒక ఎత్తైతే, డాటా కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమన్నారు. డాటా వాస్తవాన్ని చాటుతుందని, డాటాను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆస్తులు, పథకాలు అమలు తీరు, లబ్ధిదారులకు పథకాలు ఎలా అందుతున్నాయి తదితర అంశాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని తెలియజేశారు. రియల్ టైం గవర్నెన్స్ ను ప్రజలకు ఒక పద్ధతి ప్రకారం క్షేత్రస్థాయిలో, పంచాయతీ పురపాలక స్థాయిలో అందించడానికి ఆర్టీజీఎస్ చక్కగా పనిచేస్తోందన్నారు. ఈ సమాచారంలో శాఖల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అలాగే కార్యక్రమాల అమలుకు ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకుని ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచేలా ఉపయోగించుకోవచ్చని ఆర్టీజీఎస్ ను చూశాక నమ్మకం కలుగుతోందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆర్టీజీఎస్ సొసైటీ 2017 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. నిజంగా మనం పరిపాలన అద్భుతంగా ప్రజలకు అందించాలన్నప్పుడు ఉన్న వ్యవస్థలోని కొన్ని ముఖ్యమైన అంశాలు, ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న డేటా, అదేవిధంగా వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పరిపాలన ఇంకా మెరుగ్గా ప్రజలకి తీసుకెళ్ళగలుగుతాం. సో టెక్నాలజీ ఒక ఎత్తు అయితే, డేటా ఏదైతే ఉందో మన దగ్గర, డేటా ఈజ్ అ ట్రూత్. అది డేటా ఎవరు కూడా వేరే విధంగా ఉపయోగించలేరు. డేటా అనేది ఈజ్ ద రియల్ ట్రూత్, నిజం అందులోనే ఉంది. సో ఆ డేటాను ఉపయోగించుకొని ఫీల్డ్ లెవెల్లో ఉన్న మన ప్రభుత్వ ఆస్తులు, క్షేత్రస్థాయిలో ఎవరైతే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారో మంచి పరిపాలన కోసం, ఈ అంశాలపైన భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్ ఇంకా ప్రజలకి ఒక పద్ధతి ప్రకారంగా క్షేత్రస్థాయిలో ప్రతి పంచాయతీ లెవెల్లోనూ, మున్సిపల్ లెవెల్లో కూడా మనం అందించడానికి ఈ సొసైటీ ద్వారా చాలా చక్కటి టీం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ సమాచారంతో మంత్రులుగా మేము కూడా ఒక బాధ్యతతోటి మా శాఖలో ఉన్న వివిధ కార్యక్రమాలు ప్రజలకి ఇంకా మెరుగ్గా తీసుకెళ్ళడానికి ఒక టైం లైన్ పెట్టుకొని, ఒక జవాబుదారితనాన్ని పెంచే విధంగా ఈ సమాచారం ఉపయోగించుకోవచ్చనే నమ్మకం నాకు కలిగింది ఈరోజు సందర్శించిన తర్వాత. టైం ఇచ్చినందుకు అందరూ కూడా, టీం అంతా కూడా చాలా అద్భుతంగా నాకు అవగాహన వచ్చేటట్టు ప్రజెంటేషన్ చేశారు. సో భవిష్యత్తులో తప్పకుండా మా పౌర సరఫరాల శాఖ నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ విధంగా సిద్ధంగా ఉంటే సమాచారంతో ఇంకా మెరుగైన పాలన అందించగలుగుతానని నమ్మకం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతిలో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. భక్తుల రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం. తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. డీఎస్పీ గేట్లు తెరవడం వలన తొక్కిసలాట జరిగిందని వ్యాఖ్య. ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ సమీక్ష. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను గొప్పగా చూస్తానని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.